ఆడపిల్ల పుడుతుందేమోనని భార్యను పుట్టింటికి పంపించేశాడో భర్త. తనకు జన్మనిచ్చింది ఓ మహిళ, తాను పెళ్లి చేసుకుంది మరో మహిళనే అయినా తనకు పుట్టబోయేది మాత్రం ఆడపిల్ల వద్దంటూ భార్యను గెంటేశాడు. గర్భవతి అన్న కనికరం లేకుండా అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో సహా ఆమె పుట్టింటికి పంపించేశాడు భర్త అక్బర్ ఖాన్. ఈ ఘటన హైదరాబాద్లోని అత్తాపూర్ పిఎస్ పరిధిలో జరిగింది. అత్తాపూర్కి చెందిన అక్బర్ ఖాన్కి హుమేరా బేగంతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటి నుంచి వేధిస్తున్నాడని భార్య హుమేరా బేగం ఆరోపిస్తుంది. తొలి కాన్పులో అమ్మాయి పుట్టగానే అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టాడని తెలిపింది. పెద్దలు సర్ది చెప్పడంతో మళ్లీ కాపురానికి తీసుకెళ్లాడు. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో మళ్లీ పుట్టింటికి పంపించేశాడు. ఇప్పుడు మూడో కాన్పు కాకముందే ఆడపిల్ల పుడుతుందేమో అని ముందుగానే భార్య హుమేరా బేగంను ఇంట్లో నుంచి పంపించేశాడు. ఈసారి ఏకంగా పెళ్లి అప్పటి సామాన్లను సైతం పుట్టింటి వద్ద వదిలేసి వెళ్లాడు. గర్భవతి అన్న కనికరం కానీ ఇద్దరు చిన్నారులతో అర్ధరాత్రి ఇబ్బంది పడుతుందని ఏమాత్రం కనికరం లేకుండా రోడ్డుపై వదిలేసి వెళ్లాడు అక్బర్. ఇంత జరుగుతున్నా అత్తమామలు కుమారుడికే వత్తాసు పలుకుతున్నారని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్త అక్బర్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని సైదరాబాద్ సిపిని బాధితురాలు హుమేరా బేగం కోరింది. साल से टॉर्चर है मेरे को। दोनों बेटियां हैं मेरे को। हर टाइम डिलीवरी के टाइम लाते अम्मी के पास छोड़ देते मेरे को। अब फिर मैं फिर पेट से मेरे को लाके मम्मी के पास छोड़ दिए। 1.5 महीना हो गया, मार के गला वो दबा के करके लाके छोड़ दिए। अब अगर बोले लाके सामान मेरा घर के बाहर फेंक के चले गए। अम्मी को मेरे मामा को खर्चा पानी करो बोल रहे, नहीं करते बोले तो लाके पूरा सामान बाहर फेंक के चले गए। अब रेन बाजार पीएस में केस करी देवर के ऊपर। पहले बच्ची थी, फर्स्ट बेटी हुए को उन्होंने मार के सर फोड़ दिए थे मेरा। वो केस